నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు అందరూ ప్రతి వాళ్ళు కూడా నా స్పందన గురించి అడుగుతున్నారు, ఎదురు చూస్తున్నారు. హైడ్రా రంగనాథ్ గారి పరిపాలనపై, హైడ్రా పనితీరుపై, తర్వాత ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ సీఎం రేవంత్ రెడ్డి గారికి హైకోర్టు డిస్మిస్ చేయమని చెప్పటం, రిమూవ్ చేయమని చెప్పటం, హైడ్రా కమిషన్ దాని మీద నా యొక్క స్పందన అడుగుతున్నారు కాబట్టి దాని గురించి చర్చించడానికి మీ ముందరికి వచ్చాను. ఏమండి, హైడ్రా 2 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది వెరీ రీసెంట్లీ. ఆ సందర్భంగా ప్రతి వాళ్ళు కూడా ఆయన్ని అభినందించారు, రంగనాథ్ గారిని. అయితే మరి ఆయన ఒక ఉక్కుపాదం పట్టి తెలంగాణలో 3,325 సుమారుగా 3,325 3,350 ఎకరాల్లో అది ఏదైతే గవర్నమెంట్ భూమో అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవటం, ఆక్యుపై చేసుకోవటము, ల్యాండ్ గ్రాబర్స్ ఇలాంటి ఇంత వాల్యుబుల్ ల్యాండ్ని వాళ్ళు చేసుకోవటము, లేకపోతే మనకి ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోను ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటి ల్యాండ్ని ఆయన మళ్ళీ తీసుకుని స్వాధీనపరుచుకుని గవర్నమెంట్కి అప్పగించడం జరిగింది. దీన్ని ఎంత మనం అభినందించినా కూడా తక్కువే. అలాంటి అంటే ఇలాంటిది చేయాలి అంటే కరేజీ, కన్విక్షన్, కాన్ఫిడెన్స్ 3 కావాలి. అండ్ ఈయన ఒక్కడే చేయలేడు. ఈయనకి మొత్తం ఇటువైపు జిహెచ్ఎంసీ వాళ్ళు, అటు పోలీసు వాళ్ళు అందరూ కలిసి, ఉన్నతాధికారులు అందరూ కలిసి కమిటీగా ఏర్పడి ఈయన డైరెక్షన్లో ఇవి జరిగిన మాట వాస్తవం. ఇది ఒక్కడి నిర్ణయం, ఒక్క వ్యక్తి నిర్ణయం అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనము డిక్లేర్ చేసినప్పుడు అది ఒక ఇల్లీగల్గా ఒక దీనిగా చేసినప్పుడు ఎంతోమంది కింద నుంచి బాటమ్ టు టాప్ అనమాట, ఎంతోమంది కింద నుంచి నోట్స్ తయారు చేయటము, రిపోర్ట్లు పెట్టడము, ఎంక్వైరీలు చేయటము, నివేదికలు సమర్పించటము, ఇటు పక్కన పబ్లిక్ నుంచి ప్రజావాణిలో వీటి మీద ఫిర్యాదులు రావటము, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ వచ్చిన తర్వాతే ఇలాంటి ఎంక్వైరీలు అన్నీ జరిగిన తర్వాతే ఆయన కూలంకషంగా అన్ని స్టడీ చేసి పూర్తి కాన్ఫిడెన్స్తో చేసినటువంటి చర్య మాత్రమే ఇది. కాబట్టి ఒక సంస్థలో ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్ని అధికారాలు ఉండవు. ఈ అధికారాల విభజీకరణ ఉంటుంది. అన్ని భాగాలు కలిసి చేస్తేనే, సమకూరిస్తేనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు వీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు, ఇలాంటి కఠిన చర్యల వల్ల లాస్ట్ 2 years బ్యాక్ మనందరికీ గుర్తుంది. వర్షాలు వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తులు అంటే ఆ బాడీలు ఎవరివో కూడా గుర్తించలేని పరిస్థితుల్లో అలా శవాలకాలుగా తేలిపోవటం కూడా జరిగింది. ఈ సంవత్సరం ఎక్కడో ఒక నిజాంపేట రోడ్లోనో ఎక్కడో ఒక దగ్గర తప్పితే, మిగతా ఒక్క వ్యక్తికి తప్పితే ఎవ్వరూ ఇప్పటిదాకా కూడా అలాంటివి మనం ఫేస్ చేయలేదు, అలాంటివి వినలేదు, జన నష్టం జరగలేదు. వరదలు వచ్చినట్టుగా వర్షాలు అయితే 2 రోజుల నుంచి దంచకొడుతుంది వర్షం హైదరాబాద్, అయినా అలాంటివి ఏవి జరగలేదు. అండ్ ఇంత పెద్ద వర్షాలు పడ్డా కూడా గంటలో గంటన్నరలో ఇవాళ మళ్ళీ వాటర్ అంతా ఎక్కడికక్కడ వెళ్ళిపోతుంది. మనం చక్కగా స్మూత్గా ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. ఇదివరకటంత ఇబ్బందులు పట్టలేదు అని అంటే దీనంతటికీ కారణం హైడ్రా ఒక్క కూల్చటాలు, హైడ్రా ఒక్క దీనిలోనే లేదు. కాబట్టి హైడ్రా అన్ని రంగాల్లోనూ పనిచేస్తుంది. ఎమర్జెన్సీగా డిజాస్టర్ రికవరీ, ఎమర్జెన్సీగా వాళ్ళు ఏ విధంగా వస్తున్నారో, ఎన్ని వ్యాన్లు, ఎన్ని బైక్స్ మీద వాళ్ళు వస్తున్నారో, ఎంప్లాయీస్ మనం చూస్తున్నాం, ఎంత చిత్తశుద్ధితో వర్క్ చేస్తున్నారో చూస్తున్నాము. ఈ హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్. రంగనాథ్ గారు అంటే ఇవాళ ఒక ఎగ్జాంపుల్, ఒక ఆదర్శంగా ఎక్కడికి వెళ్ళినా సరే హైదరా అంటే మన హైదరాబాద్ అనగానే ఏమంటే మీకు హైడ్రా గురించి చెప్తారా అని అడుగుతున్నారు. అది ఎంత సంతోషంగా, ఎంత గర్వంగా, ఎంత మనకి ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు ఒక రోజుల్లో తెలుగు అంటే ఎన్టీఆర్, తెలుగుదేశం అని ఆయన పేరు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా సరే ఆత్మగౌరవం అంటే ఎన్టీఆర్ ఒక రోజుల్లో. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఈయనకి అంత ప్రఖ్యాతి. హైదరాబాద్ అనగానే హైడ్రా గురించి చెప్పండి, ఏమిటి అసలు ఇది. అలాంటి ఉత్తమమైనటువంటి ఈ నిర్ణయం ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారో ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఐడెంటిఫైయింగ్ సచ్ అన్ ఆఫీసర్ హూ హెస్ గాట్ ద గట్స్ టు ఇంప్లిమెంట్ వాట్ హీ హెస్ ఆస్క్డ్. సో అలాంటి ఆఫీసరు ఓకే, ఎవరైనా ఎన్నైనా కేసులు వేయచ్చు. కేసులు వేయటం ఈ కంట్రీలో చాలా ఈజీ. లాయర్స్ ఆర్ దేర్. ఎలా పెట్టాలి, లిటిగేషన్స్ ఎలా పెట్టాలి, మంచికి చెడుకి అన్నిటికీ కూడా లిటిగేషన్స్ పెడుతున్నారు. ఏవి గ్రౌండ్స్ ఎలా ఉన్నాయో లేవో కూడా చూడకుండా కూడా లిటిగేషన్ పెట్టచ్చు. లిటిగేషన్ పెట్టినంత మాత్రాన ఆయన దోషి కాదు. అన్లెస్ ప్రూవ్డ్ హీ కెనాట్ బి అంటే ఆయన్ని మనము ఆ విధంగా దోషిగా పరిగణించడానికి లేదు. మరి కోర్టుకి ఇలాంటి అధికారాలు ఉన్నాయా? కోర్టు ఒక సీఎంకి ఆయన నిర్ణయాలకి
వెనక్కి తీసుకోమని చెప్పడానికి కానీ, లేకపోతే వీళ్ళని అపాయింట్ చేయండి, వాళ్ళని అపాయింట్ చేయండి అని చెప్పి హెచ్ఆర్ పాలసీస్ అన్నీ కూడా కోర్టులే నిర్ణయిస్తే, ఇక రేపొద్దున మనకి ఈ హైదరాబాద్‌ని ఇంత చక్కగా పాలిస్తున్నటువంటి మిగతా ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు ఇప్పుడు. మనం చెప్తే ఇవాళ ఎంత హ్యాపీగా ఉంటాం. ఎక్కడికెళ్ళినా సరే మనకి వీళ్ళు ఆనంద్ గారు గాని, సజ్జనార్ గారు గాని, వీళ్ళ పేర్లు ప్రతి నోట, ఈ హైదరాబాద్ ఒకటే అంటల్లా, ప్రతి నోట కూడా వీళ్ళ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. వీళ్ళు దే హావ్ బికమ్ సో పాపులర్ ఆల్ ఓవర్ ఇండియా. ఇండియాలో ఏ మూలకెళ్ళినా హైదరాబాద్‌లో గాని ఇలాంటి అమినెంట్ ఆఫీసర్స్, ఈ గవర్నమెంట్ గాని, గత గవర్నమెంట్ గాని వీళ్ళకి మంచి మంచి పొజిషన్స్ ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ విషయంలో, గవర్నెన్స్ విషయంలో హైదరాబాదు ఒక ఆదర్శమైనటువంటి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దిన మహనీయులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని మన కోర్టు మరి ఎందుకు ఇంత తొందరపడి ఇలాంటి డైరెక్షన్ ఇచ్చారో నాకైతే అర్థం అవ్వట్లేదు. నేనైతే పర్సనల్లీ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కోర్ట్ హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డైరెక్షన్ టు ఎ సీఎం. ఓకే, ఎట్ బెస్ట్ ఎస్, ఆయన ఏమైనా తప్పులు చేశారు, ఇచ్చేశారు, ఆయన వల్ల వేరే వాళ్ళకి నష్టం వచ్చింది రంగనాథ్ గారి వల్ల. ఆ నష్టాన్ని పూడ్చడానికి గవర్నమెంట్కి డైరెక్షన్ ఇవ్వండి. ఇన్ని కోట్లు మీ వల్ల నష్టపోయాడు పలానా వ్యక్తి, ఆయనకి డైరెక్షన్ ఇవ్వండి. లేదు ఇది ఒక డెలిబరేట్గా చేశాడు ఈయన అని చెప్పి ఇవ్వండి. లేదు ఆయన రావట్లేదు, మీకు అటెండ్ అవ్వట్లేదు రంగనాథ్ గారు అంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇనిషియేట్ చేయండి. అలా కానీ, అంతేగాని ఇలాగా మొత్తానికి ఆ వ్యవస్థనే కూల్చేయడానికి, అలాగ అంతని నిర్వీర్యపరచడానికి ప్రతి వాళ్ళు డిమోటివేట్ అయిపోతారు ఇవాళ కనుక ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి అవర్లో ఆయన గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా రంగనాథ్ గారు లాస్ట్ 2 yearsలో 1.5 crores అంటే 1,50,000 కోట్ల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా, అంటే ప్రైవేటు వాళ్ళ ల్యాండ్లకు వెళ్ళిపోయిన ప్రైవేట్ చేతుల నుంచి స్వాధీనపరుచుకుని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా నేను స్పందిస్తూ గతంలో చెప్పడం జరిగింది. ఇది త్వరగా ఆక్షన్ చేస్తే, ఈ ప్రాపర్టీస్ త్వరగా ఆక్షన్ చేస్తే ఇంకా చాలా డబ్బులు వస్తాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం హైదరాబాద్ పట్ల ఎటువంటి ఇన్వెస్టర్స్కి ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. హైదరాబాద్ క్లైమేట్ ఎక్కడా లేదు. అలాంటి కాన్ఫిడెన్స్, అలాంటి క్లైమేట్, ఇక్కడ ఉన్నటువంటి ఇకో సిస్టము మీ అందరికీ తెలుసు. ఒక ఇకో సిస్టమ్ ఎనేబుల్ అంటే కూడా నేను ఇవాళ స్టార్టప్స్లో ఎక్కడ ఏ ఫంక్షన్స్ స్టార్టప్స్ ఎవరికి ఏది కావాలన్నా కూడా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి స్టార్టప్ ఒక టీ హబ్, గ్లోబల్ హబ్. టీ హబ్ అంటే మామూలు విషయం కాదు, ఎక్కడా లేదు టీ హబ్, అంత పెద్ద టీ హబ్ మనకుంది. ఇలాంటి స్ట్రక్చర్స్ అన్నీ ఉన్నటువంటి హైదరాబాద్కు ఇంతమంది మొగ్గు చూపిస్తున్నారు. ఇవాళ జీసీసీ క్యాపిటల్ హైదరాబాద్. ఇవాళ ఏది వాట్ నాట్ ఎవ్రీ వేర్ వీఆర్ దేర్. ఇట్ ఈస్ హబ్ ఫర్ మెనీ థింగ్స్. టూరిజం కానీ, మెడికల్ కానీ, ఇవి మనకి ఎంటర్టైన్మెంట్ కానీ, మనకి రామోజీ ఫిల్మ్ సిటీ కానీ, ఎట్లాంటివి అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఇలాంటి ప్లేస్లో ఈ చక్కటి వాతావరణం ఉన్నది కాబట్టి అందరూ బయట నుంచి ఇక్కడ పెట్టడానికి, పెట్టుబడి పెట్టడానికి ఇక్కడ మొగ్గు చూపిస్తున్న ఈ తరుణంలో మనం ఇట్లాంటిది నేనైతే రియల్లీ షాక్ గురయ్యాను. అండ్ అఫ్ కోర్స్ దీనికి ఎంతమంది రేవంత్ రెడ్డి గారు కూడా నా ఉద్దేశంలో దీనికి ఏమాత్రం కూడా స్పందించకుండా ఆయన కూడా ఒక మంచి స్టాండ్ తీసుకుని రంగనాథ్ గారు లాంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి. ఆయన మన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తుంటే ఆయన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సో ప్రభుత్వానికి జస్ట్ ఎంతోమంది ఉండొచ్చు, కానీ అలాగే ఇంత ధైర్యంగా నిలబడి ఇంత చక్కగా చేసి హైదరాబాద్ రూపురేఖలు తీర్చిదిద్ది హైదరాబాద్కి ఇంత ఘనత తెచ్చి, అండ్ అఫ్ కోర్స్ ఇన్ ది ప్రాసెస్ ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళకు కూడా పేరు వస్తుంది. తప్పేంటి? ఈ డిజర్వ్స్ దట్ నేమ్ అనమాట. కాబట్టి నేను అందరికీ కూడా నా స్పందన ఏంటంటే ఇది ఖచ్చితంగా మనము హర్షించదగ్గ విషయము. దీన్ని మనము కోర్టు డైరెక్షన్స్ని మనం ఖండించవలసింది. కోర్టుకి ఈ డైరెక్షన్ ఇవ్వడానికి అధికారాలు ఉన్నాయా లేదా అన్నది చూసుకుని నా ఉద్దేశంలో అయితే లేవు. హెచ్ఆర్ పాలసీస్ కోర్టు కెనాట్ డైరెక్ట్. హెచ్ఆర్ రిక్రూట్మెంట్స్ కోర్టు కెనాట్ డూ. ఎవరిని ఏ ప్యానల్లో వేసుకోవాలి, ఎవరిని ఎక్కడ అధికారికంగా ఎక్కడ వేస్తే బాగుంటుంది అనేది గవర్నమెంట్ లుక్అవుట్. గవర్నమెంట్ ఆ విధంగా చేస్తుంది. ఎవరైనా నష్టపోతే కోర్టు నష్టపరిహారానికి కోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు గవర్నమెంట్కి. ఆ విధంగా ఇస్తే బాగుంటుందని చెప్పి నేను నా పర్సనల్గా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది మీ అందరికీ చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ అడగటం జరుగుతుంది. ఈ రియల్ భూమ్ ఛానల్లో నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను, గత 2.5-3 ఏళ్ళుగా. ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించింది కాబట్టి, ఇట్లాంటి సంఘటన జరిగింది కాబట్టి నేను కూడా నా యొక్క స్పందన ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు కూడా నాతో ఏకీభవిస్తే ఈ కామెంట్స్ రూపంలో మీరందరూ కూడా ఎస్ వీ ఆల్సో వాంట్ అని చెప్పి పెట్టండి. రంగనాథ్ గారిని మనకు అందరం ఈ విధంగానే హైడ్రా కమిషనర్గా చూడాలని చెప్పి, ఉంచాలని చెప్పి మనందరం కూడా మన వైపు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి అభ్యర్థిద్దాం.
ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.